నేనేం అడుగుతానంటే మా సోదరుడిని, సరే మీరు తిడితే నేనేం ఫీల్ అవ్వను కానీ ఆవిడకి సహకారం చేసిన వాళ్ళంతా పనికిమాలిన నా కొడుకులైతే మరి ఇంతకు ముందు ఆవిడ ఇష్యూని ముందు వేసుకుని వెళ్ళిన వాళ్ళని ఏమనాలి? భాష మీ కరెక్ట్ కాదు. అధినేతను ఏమనాలి? ఉమ్, ఆ? ఉమ్, మనం ఒక బాధితురాలు వచ్చింది, ఉమ్, ఆవిడ 15 నెలల పాటు ఆవిడకి న్యాయం జరగల, మళ్ళీ ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది, ఆవిడ కావాల్సింది న్యాయం, నీ 10 కోట్లు డబ్బు కాదు. ఉమ్. అరే నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా, అయినా డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదని ఓపెన్ గా చెప్పడం ఏంటి సార్? అలా చెప్తే బాధితుల మొరాలిటీ అంతే ఏమవుతుంది? అంతే అంతే కదా. ఎవరు సార్ ఆ నిందితులు? ఎవరు సార్? ఏ ప్రభుత్వం? ఇప్పుడు 3 ప్రభుత్వాలు మారినాయి. 3 ప్రభుత్వాలు మారినప్పటికీ 3 ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి 3 ప్రభుత్వాల్లో కూడా శిక్ష నుంచి తప్పించుకుంటూ కనపడకుండా హెడెన్గా ఉండి ఫైట్ చేస్తున్న ఎవరా నిందితులు? ఎందుకంత బలవంతులుగా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ బలం ఏంటి? మీరు ఆ కేసును స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ చేశారు. ఎస్ సార్, వీళ్ళు నిందితులు ముగ్గురు కూడా కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఉమ్, ముగ్గురు వ్యక్తులు సార్. వీళ్ళ ముగ్గురు కూడా ఇద్దరు ఆ కట్టమంచి రామలింగారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఇద్దరు కొడుకులు, తండ్రి, ముగ్గురు. ఉమ్, ఒక ఆయన ఎండి, ఒక ఆయన చైర్మన్, ఇద్దరు ఆ కాలేజీకి సంబంధించి అఫైర్స్ నడిపేంటి పడేవాళ్ళు. ఓకే. వీళ్ళ కాలేజీ యాజమాన్యానికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు. ఉమ్, ఆ, వల్లపు రెడ్డి, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ఇద్దరు కొడుకులు, ఒక తండ్రి. వీళ్ళ ముగ్గురు నిందితులు అనేది బాధితుల ఆరోపణ. ఓకే. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసి వాళ్ళ ముగ్గురు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో నేను ఆరోపించినంత మాత్రాన నిందితులుగా పోలీసులు కన్ఫర్మ్ చేయరు కదా. అంతే కదా. సో పోలీసులకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్న తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఉమ్, సో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి యాజ్ ఆన్ టుడే వాళ్ళ ముగ్గురు నిందితులు అనుకోవాలి. ఉమ్, 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 ఉమ్. సో వీళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు డిఎన్ఏతో మ్యాచ్ అవ్వటం లేదని ఈ రోజు చెబితే ఈ కేసు ఫేట్ రేపు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ కేసు 100% కొట్టేస్తారు. అదే ప్రభుత్వమే, ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఏం లేవు, ఎవరు తేలట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనే మాట మాట్లాడడం అనేది ఇండికేషన్ కదా, కేసులో ఏం లేదు, కొట్టేయబోతున్నారని చెప్పడానికి. మరి ఈ కేసు ఫేట్ ఏంటో చెప్పండి మీరే, సీనియర్ జర్నలిస్ట్ గా. ఎక్కడికి వెళ్ళాలి ఈ కేసు? ఎవరు పట్టుకోవాలి ఈ కేసు? కేసు డైరెక్షన్ ని ప్రభుత్వం డిక్టేట్ చేస్తోంది. కేసు డైరెక్షన్ ఏంటో ప్రభుత్వం చెప్తుంది. నిజానికి ఛార్జ్ షీట్లో వాళ్ళు నిందితులని పోలీసులు చెప్పినప్పుడు వాళ్ళు నిందితుడిగా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే కదా. సార్ జరిగింది ఏందో చెప్తాను సార్ మీకు. 2017లో ఇష్యూ జరిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైపోయినారు. వీళ్ళు చాలా బలమైనటువంటి నాయకులు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు. ఓకే. వీళ్ళు ఓకే. కుమ్మక్క అయిపోయిన తర్వాత somehow and other way ది గవర్నమెంట్ కొల్యూడెడ్ విత్ ది అక్యూజ్డ్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్గా కాంప్రమైజ్ అయిపోయింది. ఓకే. 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 సో ఇన్వెస్టిగేషన్ ఎలా కాంప్రమైజ్ అయిపోయింది ఏంటి అనేది నా దగ్గర పీస్ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓ. ఏ విధంగా స్పర్మ్ రిపోర్ట్ ని మార్చేశారు, ఏ విధంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని, డిఎన్ఏ రిపోర్ట్ ని మార్చేశారు, ఏ విధంగా పర్పస్ఫుల్ గా కావాలని కింద కోర్టులో డిస్మిస్ చేయించుకొని దాని మీద హైకోర్టుకి వెళ్లకుండా ఆఫ్ చేశారు. ఇది పోలీసులు ఏ విధంగా అప్పుడున్నటువంటి డిఎస్పీ కుమ్మక్క అయిపోయినాడు అనే దగ్గర నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. బికాస్ వీ హావ్ ఇన్సెప్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ రిట్ పిటిషన్. ఓకే. 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 సో ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా అయిపోయిన తర్వాత, ఈ విధంగా ఇదైపోయిన తర్వాత, కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, మీరు నమ్ముతారా లేదా నరసింహారావు గారు, ఛార్జ్ షీట్ 3 పారాగ్రాఫ్లు ఉంటుంది. 3 పారాగ్రాఫ్లు 3 పారాగ్రాఫ్లు అంతే. 3 పేజీలు కాదు, 3 పారాగ్రాఫ్లు ఉంటుంది ఛార్జ్ షీట్. ఏంటి పారాగ్రాఫ్ ఛార్జ్ షీట్ అంటే, పలానా వ్యక్తులు, పలానా అమ్మాయి చనిపోయింది, పలానా తారీఖున హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది, ఈ అమ్మాయి చనిపోవడానికి పలానా వాళ్ళు కారణమని బాధితులు ఆరోపించారు, వీళ్ళని అరెస్ట్ చేశాం, అంతే. బాధితులు ఆరోపించారు కాబట్టి అరెస్ట్ చేశాం, మేము విచారణ చేసి 3 పారాగ్రాఫ్లో విచారణ కంప్లీట్ చేశారు. ఈ కేసు ఇలా చూడగానే రేపొద్దున ఇలా ఫస్ట్ పేజీ చూడగానే కొట్టేస్తారు. అంతే కదా, ఏముంది దాంట్లో కొట్టేయకపోతే? నా క్రేవింగ్ అది. రేపొద్దున ఈ కేసు విచారణకు వస్తే కొట్టేస్తారు, విచారణ మళ్ళీ చేయాలి అనేది నా క్రేవింగ్. హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాజ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఇంక వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ అహెడ్ విత్ ది ట్రయల్. సో పవన్ కళ్యాణ్ గారిని నేను వాళ్ళ బాధితుల తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ కేసు ప్రాథమికంగా పోలీసులు కొల్యూడ్ అయిపోయినారు, పోలీసులు కాంప్రమైజ్ అయిపోయినారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కొన్ని 10 కోట్ల రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా మేనేజ్ చేశారు. ఓకే, గత ప్రభుత్వం. తర్వాత ప్రభుత్వం మారింది కదా, తర్వాత ప్రభుత్వం
చెప్తాను. తర్వాత ప్రభుత్వం మారింది, తర్వాత వీళ్ళు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఓహో ఓకే ఓకే అర్థమైందా? తర్వాత మళ్ళీ వీళ్ళు వైసీపీలోకి వచ్చారు. దీనికి ఎగ్జామ్షన్ వైసీపీ నాయకులనే నేనేం చెప్పడంలా. ఆ ప్రభుత్వంలో జరిగింది కదా, మాకెందుకని వైసీపీ ప్రభుత్వం మెల్లకుండిపోయింది. ఓకే. సమ్హౌ దే మేడ్ అన్ ఎఫర్ట్. అంటే కొద్దిగా గుడ్డిలో మెల్లబెట్టరని జగన్మోహన్ రెడ్డి మనం అప్రిషియేట్ చేయాలి ఒక విధంగా. సిబిఐకి రాశారు. ఎందుకు అప్రిషియేట్ చేయాలి అంటే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చాడు. గత ప్రభుత్వంలో జరిగిందని కూడా లేకుండా ఆయన చిత్తశుద్ధి చూడ ప్రయత్నం చేశాడు. బికాస్ ఆయన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మేనర్, ఐదర్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా, అది కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ ప్రభుత్వం హయాంలోనే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ రోజు కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ. అందుకోసమనే పవన్ కళ్యాణ్ గారు పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గా ఈ కేసుని పక్కన పడేయడానికి కారణం అది. ఓకే, పక్కన పెట్టేసాము, దాన్ని ఏం చేయలేమని చెప్పేశాడు ఈ రోజు ఆయన చెప్పేశాడు. ఇప్పుడు నిందితులకు శిక్ష పడినా, నిందితులను ఏ విధంగా ప్రయత్నం చేసినా, వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు డబ్బులు ఇచ్చినటువంటి దాన్ని వాళ్ళు లింక్స్ అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అనితతోనో లేకపోతే ఇంకొకరితోనో మాట్లాడి ఈ కేసును డ్రాగ్ చేసినా, ముందుకు తీసుకుపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు ముందుకు పోదు. ఎందుకు పోదు అంటే దీనికి తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతి కీలకమైన నేత దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.